ఆసియా దేశాలలో వైజాగ్ సిటీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రోయింగ్ సిటీ. అలాగే మన భారతదేశంలో టాప్ 10 సిటీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ వైజాగ్. అలాంటిది ఈరోజు నాకు డైలాగ్ గుర్తొస్తా ఉంది. అయ్యా, నా పేరు మాణిక్యం, నాకు ఇంకో మారి పేరుంది భాష అని అంటాడు. నా పేరు వైజాగ్ సిటీ, నాకు ఇంకో పేరు ఉంది 99 పైసలకి ఎగరం. ఇంత దారుణానికి ఒడిగట్టేసి కామెడీ చేశారు పాపం వైజాగ్ సిటీని. నాకు ఈ 99 పైసల ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? హెరిటేజ్ ఫుడ్స్కి ఇవ్వలేదే, ఎవరికి ఇచ్చా? తప్పేంటి? లూలుకి ఇచ్చిన భూమి 750 కోట్లు విలువైన భూమి అని వాళ్ళు వేశారు ఆప్షన్, ఒక్కడ రాలా. దిక్కు దేవాలయ లఫ్ట్ గాలకి 99 పైసలకు భూమి ఏందండి. నేను కూడా వస్తా రేపు ఒక ఎంఎస్ఎంఈ తీసుకొని మురళీకృష్ణ కన్స్ట్రక్షన్స్ అని నాకు కూడా ఇవ్వండి నాకు కూడా. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏమన్నా ఉందా? ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ వైజాగ్ సిటీ సర్వనాశనం, విధ్వంసం. ఇది కాదు విధ్వంసం అంటే మీరు మూట కట్టుకొని, ఆ మూటలు ఉన్నాయి చూసావా, రేపు ఆ మూటలు కట్టుకొని మీ ఇంటికో లేకపోతే ఇంకోటికో చేసుకోవడానికి కదా మీరు చేసేది. ఇవన్నీ ఏమండి అప్పనంగా అప్పచెప్పండి మీ హెరిటేజ్ భూముల్ని. నారా లోకేష్ గారు, మీరు హైదరాబాద్ లో కానీ పుట్టుంటే హెరిటేజ్ భూములు అప్పనంగా వాళ్ళకి చెప్పండి ఫ్రీగా, లేకపోతే 99 పైసలకి. ఏం చేస్తున్నారు మీరు? ఎక్కడ పోతుంది ఆంధ్ర రాష్ట్రం అంతా? ఈ ఉర్సా గుర్సా, ఈ లఫ్ట్ గా లూలు గాళ్ళు అందరికీ పక్కన పెట్టి 99 పైసలకి ఏందండి భూమి ఇవ్వడం? దయచేసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నాను.